నెగిటివ్ ఆలోచిస్తే అది నెగిటివే, కానీ మనం అనుకునే అన్నీ అది కాదు. అమ్మవారికి ఇక్కడ భోజనం చేసుకొని ఒక సొంత అమ్మలాగా ఒక బిడ్డకి ఆకలితో పంపించారు కదా, అట్లా చూసుకుంది అనమాట. ನೀನಾಗಲೇ ಹೇಳಿದಂತೆ ಲೋಕಕ್ಕೆ ನಾವು ತಂದೆ ತಾಯಿಗಳು ಅಂದ ಮೇಲೆ ಸದಾಕಾಲ ಅವರಿಗೆ ಆದರ್ಶರಾಗಿಯೇ ನಾವೂ ಬದುಕಬೇಕಾಗುತ್ತದೆ. చాలా రోజుల నుంచి యక్షగాన అనే పేరు విన్నాము కానీ ఎప్పుడు చూడలేదు. లక్కీగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు చూశాను. చాలా మంచిగా అనిపిస్తుంది. టెంపుల్ అంతా లైటింగ్తో డిఫరెంట్గా ఉంది. అమ్మవారికి లోపల హారతి ఇస్తుంది, మనం టీవీలో చూడొచ్చు. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ నేను హొరనాడు నుంచి వెళ్ళి బయలుదేరుతున్నాను. సో మనం వేరే దగ్గరికి వెళ్తే మినిమం కలస అనే ప్లేస్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మ్యాంగ్లూరు కానీ అట్లా బస్సెస్ దొరుకుతాయి ఎక్కడికంటే అక్కడికి. సో ప్రస్తుతానికి అయితే కలస వరకు వెళ్దాం. చూద్దాం. నేను నియర్ బై మ్యాంగ్లూర్ అలా వెళ్ళామనుకుంటున్నాను. కటిల్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళామనుకుంటున్నాను. చూద్దాం మన ప్రయాణం ఎలా అవుతుందో. సో టైం వచ్చేసి 11:30 అవుతుంది. నేను స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక బస్సు వచ్చింది. అది ఆపినట్టు ఆపి వెళ్ళిపోయింది అనమాట. ఇండైరెక్ట్గా అమ్మవారు భోజనం చేసి వెళ్ళు అన్నట్టుగా చెప్పినట్టు అనిపించింది. సో ఇక్కడ భోజనం చేసుకొని నెక్స్ట్ మూవ్ అవుతాను. ఓం నమ శివాయ. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడే ఉన్నాడు అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దగ్గర భోజనం చేసుకొని జస్ట్ ఇలా బస్ ఎక్కిన స్టార్ట్ అయింది. నేను అప్పటి నుంచి కొరనాడు వీడియోలో చెప్పింది అదే అనమాట. చాలా కనెక్టెడ్గా ఉంది. అంటే నాకు యాక్చువల్గా బస్సు మిస్ అయింది 11:20 ఆ టైంలో. ఇట్లా పైకి ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే మనం నెగిటివ్ ఆలోచిస్తే అది నెగిటివే, కానీ మనం అనుకునే అన్నీ అది కాదు. అమ్మవారికి ఇక్కడ భోజనం చేసుకొని ఒక సొంత అమ్మలాగా ఒక బిడ్డకి ఆకలితో పంపించారు కదా, అట్లా చూసుకుంది అనమాట. చాలా మంచిగా అనిపించింది టెంపుల్. ఓం నమ శివాయ. ప్రస్తుతానికి ఇప్పుడు హర్నాడు నుంచి కలస అనే ఏరియాకి వెళ్తున్నా. అక్కడ నుంచి మనకు కావాల్సిన బస్సెస్ దొరుకుతాయంట. నేను అప్డేట్ చేస్తాను. హర్నాడు నుంచి కలసకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను వచ్చేటప్పుడు ఇలా వచ్చాను అనమాట. కలస నుంచి హర్నాడుకి నైట్ టైంలో. స్కూల్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ. ప్రశాంతంగా పక్కనే పోలీస్ స్టేషన్. ఇప్పుడే కలసలో బస్సు దిగాను. ఇక్కడ బస్సెస్ ఏంటంటే అన్నీ కనెక్టెడ్గా ఉంటాయి అనమాట. ఇక్కడ దిగంగానే వెనకలో బస్సు ఉంది కదా, బస్సు వెయిట్ చేస్తుంది. ఈ బస్సు మెంగళూరు వే బస్సు. కలస నుంచి కార్కాల 130 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ಬೇಗ ಬರ್ತಾಳೆ ಅಂತ ನೀವೇ ಇದ್ದಾರಲ್ಲ. టైం వచ్చేసి 2:45 అవుతుంది. కరకర దిగాను. నెక్స్ట్ మూలిపత్రి. టైం వచ్చేసి 3:13 అవుతుంది. ఇప్పుడే గోల్డ్ బద్రి అనే బస్ స్టాప్లో దిగాను. మనం కటీల్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ దొరుకుతుందంట. ఇక్కడ కటీల్ అని రాసింది. మేబీ ఇది వెళ్తుంది అనుకుంటా.
4.5 గంటలు జర్నీ చేసి వస్తే ఇప్పుడు అయిందనమాట. టైం 5 అవుతుంది. కింద రూమ్ తీసుకొని వచ్చేసరికి లేట్ అయింది. 3 ఫ్లోర్లు తీసుకుంటే 400 అంట. కొంచెం కింద సెకండ్ ఫ్లోర్ తీసుకుంటే 500 ఏమున్నట్టుంది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ తీసుకుంటే 700 ఏముంది. సరే పర్లేదు అని చెప్పేసి థర్డ్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. మీకు చూపిస్తాను చూడండి. ప్రస్తుతం అయితే కాసేపు రెస్ట్ చేసుకున్నాం ఒక 1 అవర్. అది అసలు నేను ఎక్కడికి వచ్చానో చెప్పలేదు కదా. ఇది వచ్చేసి ఈ ఏరియా నేమ్ వచ్చేసి కటీలు అమ్మవారి టెంపుల్. తెలుసుకుందాం ఇంకా మన స్టోరీ. టైం వచ్చేసి 6:30 అవుతుంది. నార్మల్గా దర్శనానికి అయితే వెళ్తున్నాయి ఇప్పుడు సాయంత్రం. రేపు మార్నింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. టెంపుల్ ఉత్సవాలు ఏమవుతుంది బ్యాక్గ్రౌండ్లో చూడటం వెళ్తున్నా. ಬೆಳ್ಳಿಯ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಯಾರು ನೋಡದ ಯಾರು ಕೇಳದ ಸುಖ ಸಂತೋಷ ನೆಮ್ಮದಿಯಲ್ಲಿದ್ದವರು ನಾವು. ನೀನಾಗಲೇ ಹೇಳಿದಂತೆ ಲೋಕಕ್ಕೆ ನಾವು ತಂದೆ ತಾಯಿಗಳು ಅಂದ ಮೇಲೆ ಸದಾಕಾಲ ಅವರಿಗೆ ಆದರ್ಶರಾಗಿಯೇ ನಾವೂ ಬದುಕಬೇಕಾಗುತ್ತದೆ.
ಒಬ್ಬೊಬ್ಬರದ್ದು ಬೇರೆ ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ ದಾನವ ಕುಲಕ್ಕೆ ಕೊಡುಗೆ ಇವತ್ತಿಗೂ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಎಲ್ಲಿಯೋ ಬಿದ್ದಿರುವ ಬಿದಿರು ಶವ ಹೊರುವುದಕ್ಕೂ ಆಗ್ತದೆ, ಕೊಳಲಿಗೂ ಆಗ್ತದೆ. ಎಲ್ಲಿಯೋ ಬಿದ್ದಿರುವ ಕಲ್ಲು ಮೆಟ್ಟುವುದಕ್ಕೂ ಆಗ್ತದೆ, ಗರ್ಭಗುಡಿಯ ಮೂರ್ತಿಗೂ ಆಗ್ತದೆ. ಎಲ್ಲಿಯೇ ಇರುವ ಘಟ ಹಲವು ಸಮಯದ ತಪದುರಿಗೆ ಅವನನ್ನು ಉರಿಸಲಿಕ್ಕಿರು. ಯಾವನು ತಂಪಾಗಿ ಸಮರ್ಪಣಾ ಭಾವದಿಂದ ಕೈ ಮುಗಿಯುತ್ತಾನೋ ಅವನನ್ನು ಸದಾ ಅನುಗ್ರಹ ಮಾಡುವವ ನೀನು. ಆ ಕಾರಣಕ್ಕೆ ಅಲ್ವೇ ಭಕ್ತವತ್ಸಲ ಎಂಬ ಹಾಗೆ ಕರೆಸಿಕೊಂಡದ್ದು, ಬೇರೆ ಯಾವುದು ಬೇಡ. ನಿನ್ನ ಕೊರಳು ನಿನ್ನನ್ನು ಕರೆದೆ ನಾನು, ಅದೇ ನಾನು ಕೇಳಿದ್ದನ್ನು ನೀನು ಕೊಡುವುದಿಲ್ಲ. చాలా రోజుల నుంచి యక్షగాన అనే పేరు విన్నాము కానీ ఎప్పుడు చూడలేదు. లక్కీగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు చూశాను, చాలా మంచి అనిపిస్తుంది. టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను. దర్శనం చేసుకొని కొంచెం తినేసి వస్తాను మళ్ళీ. టెంపుల్ అంతా లైటింగ్తో డిఫరెంట్గా ఉంది. జనాలు చాలామంది ఉన్నారు, లైన్ అంతా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నారు, చాలా లైన్ ఉంది. అమ్మవారికి లోపల హారతి ఇస్తున్నట్టు మనం టీవీలో చూడొచ్చు. టైం వచ్చేసి 8:40 అవుతుంది. నేను 8 o'clock టెంపుల్ దగ్గర ఎంటర్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారికి మహాహారతి జరుగుతూనే ఉంది. చాలా బాగా అనిపించింది ఆ డ్రమ్ సౌండ్తో. టైం వచ్చేసి 9:15 అవుతుంది. ఇందాకే అమ్మవారి టెంపుల్లోనే భోజనం కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా అక్కడ టెంపుల్ లోపల సౌండ్స్ వినిపించాయి నాకు. సో మళ్ళీ ఒకసారి చూద్దామని లోపలికి వచ్చాను. టెంపుల్ లోపల నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట ఇక్కడ. ఇక్కడ ఇలా ప్రతిరోజు జరగదంతా. ఎవరైనా స్పాన్సర్స్ ఉంటారు కదా, వారి కోరికలు తీరిన తర్వాత వాళ్ళు అమ్మవారికి ఆఫర్ చేయాలనుకుంటారు కదా, ఇక్కడ బయట యక్షగాన అయితేనేమి ఇవన్నీ ఆఫర్ చేస్తారంట. లక్కీగా అదే రోజు నేను ఇక్కడ రావడం నాకు చాలా మంచిగా అనిపించింది. మీరు వింటున్నారు కదా ఆ డ్రమ్స్ సౌండ్, ఆ పీపుల్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది అన్నమాట ఇక్కడ టెంపుల్ దగ్గర.
ఈరోజు స్పాన్సర్ చేసింది ఈ ఫ్యామిలీ అన్నమాట. పూజారులు వారికి ఆశీర్వదిస్తున్నారు. నేను లోపలంతా ఆ క్లోజింగ్ సెరమనీ చూసి బయటకు వచ్చేసరికి 10:50 అవుతుంది. టైము ఆల్మోస్ట్ 11 అయిందనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ వీళ్ళు కల్చర్స్కి ఇచ్చే రెస్పెక్ట్, పీపుల్కి ఇచ్చే రెస్పెక్ట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. నాకు ఒక 20-30 సంవత్సరాలు వెనకాలకు వెళ్ళినట్టుగా అనిపించింది. అందరికీ నమస్కారం. సో టైం వచ్చేసి మధ్యాహ్నం 1 అవుతుందన్నమాట. నిన్న నైట్ యక్షగాన చూసిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయాను. నైట్ మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది. అసలు వస్తుంటే ఎంట్రన్స్లోనే అమ్మవారికి స్పెషల్ పూజలు ఉన్నాయంట నిన్న. అందుకే అక్కడ యక్షగానం కూడా ప్లే చేశారు. వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తే అది ఉంటుందంట. సో దానికోసమని లోపల చాలా ప్రత్యేకమైన పూజలు చేశారు. నేను టెంపుల్లోకి వస్తుండగానే మీరు చూసే ఉంటారు, అంతా డ్రమ్స్తో మ్యూజిక్తో చాలా సౌండ్స్ వచ్చి హారతి ఒక ½ అన్ అవర్ వరకు జరిగిందనమాట. హారతి తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్ అయినాయి. నేను వీడియోలో చూశారు కదా. నేను ఈ వీడియోని ఎక్కువ లెంత్ చేయాలనుకోవట్లేదు. సో మెయిన్ ఈ స్థల పురాణం ఏంటంటే, పూర్వంలో అరుణాసురుడు అనే ఒక రాక్షసుడు దేవతల దగ్గర వరం పొంది తనకు చావు లేకుండా వరం పొందుతాడు. మనుషులతోటి, స్త్రీలతోటి, జంతువులతోటి ఇట్లా రకరకాలుగా ఎవరి దగ్గర చావు లేకుండా వరం కోరుతాడు అనమాట. దాని తర్వాత దేవతల పైన ఇట్లా ఆధిపత్యం చెలాయిస్తుంటే దేవతలందరూ కలిసి అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మవారు అప్పుడు ఇక్కడికి వచ్చి ఒక అరుణాసురుడితో పోట్లాడేటప్పుడు ఒక రాయిలాగా మారిపోతుంది అనమాట. మీకు చూపిస్తాను ఆ రాయిలాగా మారిపోయిన తర్వాత అరుణాసురుడు తన ఖడ్గంతో ఆ రాయిని పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దాంట్లో నుంచి వచ్చి ఒక తేనెతూగుల గుంపు వచ్చి అరుణాసురుని ఆ రాక్షసుని సంహరిస్తాయి అన్నమాట. సో అలా అమ్మవారు ఇక్కడ వచ్చారు. దాని తర్వాత ఇక్కడే అమ్మవారు ఉండిపోతారు. దానికి కూడా ఒక కారణం ఉంది. అసలు ఈ టెంపుల్ మొత్తం ఒక నది మధ్యలో ఉంటుంది అనమాట. టెంపుల్కి చుట్టుపక్కల నది ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఇందాక వచ్చేటప్పుడు చూసుకుందాం కదా. ఈ నది కోసమే అమ్మవారు ఇక్కడికి వస్తారు యాక్చువల్గా. ఈ నది పేరు వచ్చేసి నందిని నది. అసలు ఈ నందిని నది ఇక్కడ ఎలా ప్రవేశిస్తుందో మనం తెలుసుకోవాలనుకుంటే చూడండి మీరే. టెంపుల్ చుట్టుపక్కల నది ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో.
పూర్వంలో ఇక్కడంతా కరువు ఉన్నప్పుడు జాపాలి మహర్షి తపస్సు చేసి ఇక్కడ కామదేవుని తీసుకురావాలనుకుంటాడు. కామదేవుని వేరే లోకంలో ఉండడంతో తన కుమార్తె అయిన నందినిని ఇక్కడికి రమ్మని చెప్తారు. అప్పుడు నందిని దేవి అంటది, భూమిపైన అందరూ పాపాత్ములు ఉంటారు, నాకు రావడానికి ఇష్టం లేదన్నప్పుడు ఆ మహర్షి తను శపిస్తాడు. నువ్వు ఈ భూమిపైన ఒక నదిలా ప్రవేశిస్తావని శపిస్తాడు. అప్పటి నుంచే ఇక్కడ కామధేను కుమార్తె అయిన నందిని దేవి ఇక్కడ నదిలా ప్రవేశిస్తూ ఉంటుంది. తన శాపాన్ని పరిష్కారం చేసుకోవడానికి అమ్మవారిని ప్రార్థించగా తను చెప్తుంది, నువ్వు నదిగానే ప్రవహించు, నేను నీ కుమార్తెగా పుడతాను అని చెప్తుంది. సో అరుణాసురుని చంపిన తర్వాత అమ్మవారు ఇక్కడనే వెలుస్తుంది అన్నమాట. అలా అమ్మవారు దుర్గాదేవిగా ఇక్కడనే వెలుస్తుంది అన్నమాట. నందిని దేవి కుమార్తెగా పుడతానని మాటిస్తుంది. మాటిచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారు ఇక్కడ వచ్చారు. సో ఇందాక మధ్యాహ్నం వచ్చి దర్శనం చేసుకున్నాను. నాకు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఉండటంతో దర్శనం మంచిగా జరిగించింది. ఇందాక చాలా బాగా అనిపించింది, చాలా కనెక్టెడ్గా అనిపించింది ఈ టెంపుల్ కూడా. ఇప్పుడే టెంపుల్ దగ్గర భోజనం కంప్లీట్ చేసుకుని రూమ్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ ఒక రోజు నైట్ స్పెండ్ చేయడం చాలా మంచిగా అనిపించింది. చాలా మంచి కనెక్షన్ అనిపించింది, పీస్ఫుల్గా. ఒక డిఫరెంట్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు అనమాట. ఎందుకంటే పీపుల్ చాలా ప్రశాంతంగా ఉన్నారు. అరవడాలు అట్లాంటివి ఏం లేవు, కసిరించుకోవడాలు లేవు, టైం దొరికితే చేంజ్ చేయాలి అన్న థాట్స్ లేవు. అందరూ చాలా డివోషన్గా ఉన్నారు, చాలా పద్ధతిగా ఉన్నారు, ఒకరికి హెల్ప్ చేసుకుంటున్నారు. చాలా మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ ఇంకా వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ టెంపుల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.